సీన్ అన్నమాట. ఎవరి తుఫాన్లు ఆలకుంటాయి. ఆ సీన్ చేసేటప్పుడు దట్ ఇస్ అ మేజర్ సీన్, పెద్ద సినిమా పెద్ద సీన్ అని ఒక ప్రెషర్ ఉండిపోయి పర్ఫామ్ చేస్తున్నా లేదా అసలు నా మీద నాకు నమ్మకం లేకుండా, కాన్ఫిడెన్స్ లేకుండా, సో అట్లా వెరీ అండర్ కాన్ఫిడెంట్ ఉండే అనమాట. అట్లా ఉండి సీన్ స్టార్ట్ అయ్యే ముందు ఐ డోంట్ నో వై సంథింగ్ హ్యాపెండ్ అండ్ నేను డెలివర్ చేద్దాం అనుకున్న లెవెల్ పర్ఫార్మెన్స్ వచ్చిందనమాట. అప్పటి వరకు చాలా అండర్ కాన్ఫిడెంట్ ఉండే, బట్ సీన్ ముందు కొన్ని ట్రామాస్ హిట్ అయ్యి ఏమంటే ఇట్ హెల్ప్ మీ అనమాట. సీన్ చాలా బాగా వచ్చింది ఇన్ మై ఒపీనియన్, నాకు బాగా అనిపించింది. సో అంత సీన్ చాలా బాగా వచ్చింటే సార్ సరిపోతుందన్నారా నవ్వారా? దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. గుర్తుకు లేదండి, నా హ్యాపీనెస్లో నేనున్నా, నాకు గుర్తుకు లేదు. సరిపోతుందని అన్నారా? ఓకే సార్ సరిపోతుందంటే సీన్ బాగా వచ్చింది, చాలా మంచిగా, బట్ సరిపోతుందని చెప్పాను. అది ఓకే, నేను సీన్ని మెస్అప్ చేస్తా అనుకునే స్టేజ్ నుంచి సడన్ గా సీన్ మంచిగా వచ్చేసరికి ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎట్ ద సేమ్ టైం అదే బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఒక యాక్టర్ సెట్ మీద ఎప్పుడు అండర్ కాన్ఫిడెంట్ ఉండొద్దు. వాడు చేసేది వల్నరబుల్ సీన్ అయినా సరే హీ హ్యాస్ టు బి కాన్ఫిడెంట్. దట్ డే ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్, సో అది నాకు వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్ టర్న్ అవుట్ టు బి గుడ్. సో గుడ్ డే హ్యాస్ టు బి డెఫినెట్లీ the day when I got a standing ovation. Yeah. Agreed. Yeah, that is my best day actually. Best experience in the film. నేను చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఎటు ఫీల్ అయ్యా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, ఎందుకంటే అనుకోకుండా వచ్చింది. నాకు తెలిసి మా అందరికీ కలెక్టివ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రోజు ఒకటి ఉంది అనుకుంటా. చెప్పచ్చా? నీకు తెలుసు అదేంటో? కరెక్ట్గా నడవడము, లైన్లో నడవడము, తెలుసు కదా అదేంటో. ఆ రోజు కలెక్టివ్ ఎందుకంటే ఆ రోజు ఇద్దరు పడ్డాయి. సో అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం కాదండి, అదేంటంటే కొంచెం వెదర్ వల్ల, చాలా రీజన్స్ వల్ల ఎక్కువసేపు చేయాల్సి వచ్చింది. సో అందరం చాలా స్ట్రెస్ ఫీల్ అయిన రోజు అది. అది బ్యాడ్ కాదు, మోస్ట్ ఐ థింక్ నేను కొన్ని ట్వీక్ చేసి ఏం చెప్తా అంటే మోస్ట్ స్ట్రెస్ఫుల్ డే అది. ఒక రెయిన్ సీక్వెన్స్ ఉంటుంది సినిమాలో, అది చాలా స్ట్రెస్ఫుల్ డే అనమాట. నాకు గుడ్ డే సేమ్ లైక్ యూ సెడ్, అందరూ నుంచి నీ క్లాప్ చేసి దట్ వాజ్ అ వెరీ గుడ్ డే. దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ డే. అండ్ గుడ్ డే ఇంకో ఉంది, ఐ థింక్ ఊటీలో చేసిన లాస్ట్ డే. అది చెప్పకూడదు. నో, ఇట్స్ వెరీ గుడ్. అది చెప్పకూడదు. నీకు స్టాండింగ్ ఓషన్ ఇచ్చారా? I loved a lot ఆ రోజు. Yeah. బ్యాడ్ డే చెప్పు. బ్యాడ్ డే మేబీ డోజో సీన్ అక్కడ. వన్ డే ఏం చెప్పాలి నీకు? దట్ వాజ్ అ వెరీ బ్యాడ్, తెలుసు వెరీ బ్యాడ్ డే వేర్ ఐ క్రైడ్ కూడా చెప్పొచ్చు. నువ్వు ఏడ్చావా క్యారవాన్ లో? ఓకే, వాటెవర్, దట్ వాజ్ అ బ్యాడ్ డే, వెరీ బ్యాడ్ డే. అప్పటికి ఆల్ ద ఇమోషనల్ సీన్స్, హెవీ సీన్స్, ఛాలెంజింగ్ సీన్స్ అన్నీ అయిపోయాయి అనమాట. సో సాంగ్ షూట్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్. అట్లా కావా దాక్కుంటా కాశ్మీర్లో, బోట్ రైడ్స్, మాంటాజెస్, ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఎక్స్ట్రాడినరీ కావా డ్రైవర్ ఫిల్మ్ కదా, ఏమైంది? కావా డ్రైవర్ ఇవన్నీ చాలా జరిగాయి. సో ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇట్ వాజ్ జస్ట్ లైక్ వెకేషన్. ఇక్కడ షూట్ చేస్తామా, ఇట్ వాజ్ అ వెకేషన్, వి వర్ జస్ట్ షూటింగ్. బ్యాడ్ డోజో. ఐ థింక్ ఆ రోజు 43-44 degrees హీట్లో మళ్ళీ నా కాస్ట్యూమ్, బ్లాక్ కాస్ట్యూమ్. బ్యాక్ పెయిన్ కూడా ఉండింది కదా? ఉండేనా? ఏదో ఐఎమ్ నాట్ దాట్ ఓల్డ్ బ్రో. ఆ రోజు ఉండే అనుకుంటా, మరి నాకు గుర్తులేదు. సంథింగ్. ఓకే, సో 43 degrees అలా ఉండే, బ్యాక్ టు బ్యాక్ వీఆర్ ఫిల్మింగ్ యాక్షన్ సీన్స్ అనమాట. సో మళ్ళీ నాకు బ్లాక్ కాస్ట్యూమ్ అనమాట. సో ఫుల్ ఆన్ హీట్ ఉండే. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. ప్యూర్ లైఫ్. నాది కూడా ఇంగ్లీష్ పడే. ఇంటెగ్రిటీ. From Karthik's point of view, a true friend. Inspiring.
ఐ వాజ్ హ్యావింగ్ క్లాస్ అంతే, కోవిడ్ టైం అయింది, సో లైక్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్ అని కూడా చెప్పచ్చు. ఇది అన్నీ చెప్పా యాక్చువల్లీ అన్ని ఇంటర్వ్యూస్లో. బట్ నువ్వు 4-5 ఫిల్మ్స్ కూడా చేసావు కదా ఆ 8 ఇయర్స్లో. యా అదే చెప్పా, ట్రాన్స్ఫర్మేషన్ అయిందని. ట్రాన్స్ఫర్మేషన్, ఓకే. నెక్స్ట్ చెప్పు నువ్వు చెప్పు. ఎన్ని వసంతాలు మైండ్ వేర్ వెరీ బ్యూటిఫుల్. ఐ థింక్ వెరీ గ్రేట్ఫుల్. నేను ఇక్కడ ఉంటానని అనుకోలేదు. 8 ఇయర్స్ అది చెప్పు. 8 years. వసంతాల గురించి కాదు కదా. 8 years ఇప్పుడు బ్యాక్ చేస్తే 2017. ఓహో, అప్పుడు మనం ఇన్స్టాలో రీల్స్ బాస్. ఎస్, ఓన్లీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఎంబీఏ వాజ్ అ డీల్ విత్ మై డాడ్ అనమాట. లైక్ నేను మా డాడీకి చెప్పాను ఫస్ట్, డాడీ నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నానంటే స్ట్రేట్గా మొహమ్మద్ చెప్పాడు, నీకు అంత సీన్ లేదరా అని. దీస్ ఆర్ ద వర్డ్స్ హీ యూస్, నీకు అంత సీన్ లేదరా, లైట్ తీసుకో అన్నాడు. ఆ తర్వాత హీ వాజ్ లైక్ ఎంబీఏ చేస్తే ఆ తర్వాత చూద్దాం అన్నాడు. ఆ వాజ్ లైక్ ఎంబీఏ చేస్తే నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్తా, ఈ డీల్ నీకు ఓకే అయితే నేను ఎంబీఏ చేస్తాను అని చెప్పా. సో based on that deal, I finished my MBA and then I went to acting school. I started and now I'm here. So it's good. Enmidi Vasantalu have been fantastic for me. It was a roller coaster. There were few moments that taught me to be grateful. Adi cheppalenu, but yeah, that's all. 2017 అంటే అప్పుడే నేను ఇంట్లో చెప్పిన ఇట్లా యాక్టర్ అవుతా అది ఇది అంటే నీతో కాదు లైట్ తీసుకో అన్నారు. అదే నువ్వు ఇందాక అంటున్నప్పుడు అదే అనుకున్నా. సో అప్పుడు కూడా ఇట్లా కాదు ఏదో ఒకటి చేసి యాక్టింగ్లోకి ఎంటర్ అయిపోవాలని చెప్పి మా వాళ్ళకి జర్నలిజం చేస్తా అని చెప్పిన అని చెప్పి సెయింట్ మేరీస్ అనే కాలేజ్లో జాయిన్ అయినా. అందరు సెలబ్రిటీస్ వెళ్ళే కాలేజ్ అండి అది. రామ్ చరణ్ ద వెరీ రీజన్ ఎవరో ఒక సెలబ్రిటీ దొరుకుతారు, ఏదో బ్యాక్గ్రౌండ్ దొరుకుద్ది, సినిమాలోకి వచ్చేద్దామని వెళ్ళిన. అండ్ మా వాళ్ళకి చెప్పిన అనమాట 3 years టైం ఇవ్వండి నేను సెటిల్ అయిపోతా అన్నట్టు. అది అవ్వదు కూడా. 3 yearsలో ఎందుకు సెటిల్ అవుతాము. సో కాలేజ్ తర్వాత థియేటర్ చేసిన, తర్వాత కోవిడ్ చూసినాము, తర్వాత జాబ్ చేసిన, తర్వాత యూట్యూబ్లోకి వచ్చి కొన్ని కొన్ని హిట్స్ చూసిన యూట్యూబ్లో. అండ్ యూట్యూబ్ వదిలేసి ఇప్పుడు ఫిల్మ్స్లోకి వస్తున్నా. దట్స్ హౌ మై 8 years వెంట్. నా 8 years అంటే చాలా డ్రామా, చాలా మసాలా ఉందండి. చాలా అప్స్, చాలా డౌన్స్, ఒక హార్ట్ బ్రేక్, ఒక వన్ సైడ్ అన్రిక్విటెడ్ లవ్, ఒక సక్సెస్ఫుల్ లవ్, అండ్ ఎవెన్చువలీ మ్యారేజ్. అండ్ ఫైనాన్షియల్ లైఫ్లో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్, బిగ్ మనీ, లాసెస్, అగైన్ గెయిన్స్. సో నిజంగా రోలర్ కోస్టరే. అసలు 8 ఏళ్ల క్రితం నేను ఎక్కడో ఉన్నా, మళ్ళీ సినిమాల్లోకి వస్తానని కూడా అనుకోలేదు. 3 ఏళ్ల క్రితం డిసైడ్ అయ్యా వద్దామని. అప్పటి నుంచి ఇంకా వీళ్ళందరూ చెప్పినట్టు ఇంకా ఎక్స్ట్రా డ్రామా అనమాట. అటు ఇటు తిరగడము, ఆఫీసుల చుట్టూ తిరగడము, చాలామందిని కలవడము, థియేటర్ చేయడము. అండ్ 8 yearsలో ఒక 2 ఏళ్ళు ఈ సినిమానే. ఎందుకంటే ఈ సినిమా జర్నీ 2023 ఎండ్ నుంచే మొదలైనట్టు. సో ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్ళు ఈ సినిమా జర్నీలో మేము అందరం పార్టిసిపేట్ చేసినట్టు. అండ్ ఈ సినిమా కూడా కొంచెం వీళ్ళందరికంటే ఐ థింక్ ఒక 1 month ముందు నేను వచ్చినట్టున్నా ఈ సినిమాకి కాస్టింగ్లో. సో ఈ సినిమాకి సంబంధించి ఒక 2 ఏళ్ళు అయితే ఈ సినిమా కూడా ఒక రోలర్ కోస్టరే. ఎందుకంటే చాలా ట్రావెల్ ఉండింది ఈ సినిమాలో. నార్త్ నుంచి సౌత్ వరకు చాలా లొకేషన్స్లో చేసాము. అండ్ ఇందాక చెప్పినట్టు సినిమాలోనే చాలా బ్యూటిఫుల్ మెమరీస్, చాలా బ్యూటిఫుల్ కో-స్టార్స్, బ్యూటిఫుల్ టీమ్, బ్యూటిఫుల్ ప్రొడక్షన్ హౌస్. అండ్ సినిమా పుణ్యమా అని ఇండియా చుట్టూ తిరగడం జరిగింది. ఏ రోజు నేను అంత తిరగలేదు ఇండియాలో, తర్వాత ఎప్పుడైనా తిరగచ్చులే అని. సో ఆ ట్రావెల్లో కూడా చాలామందిని కలవడము, నేర్చుకోవడము. అండ్ ఫైనలీ ఇందాక సంజన చెప్పినట్టు ఇప్పుడైతే ఈ మూమెంట్లో అయితే లాస్ట్ ఒక 20 రోజుల నుంచి అయితే ఒక రకమైన గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనే ఫీలింగ్ తప్ప ఇంకే ఫీలింగ్ లేదండి. సో ఎస్, దట్ ఈస్ మై 8 years. లెట్స్ గో. Who always looked that they always had breakup or in relationship problems?
ఇది ఎలా ఉందంటే స్పైడర్ మ్యాన్ మీమ్ లా ఉంది. యాక్చువల్లీ ఎస్ కరెక్ట్ ఎస్ దిస్ గే కరెక్ట్. ఇది ఫ్యాక్ట్. ఓకే ఏం చేస్తాం మీ వాళ్ళు. ఇప్పుడు నటించే దొరికిపోయావు. ఓకే నెక్స్ట్. Who's always on phone? వాట్ రే ఐ డోంట్ ఈవెన్ ఓపెన్ మై ఫోన్ ఆన్ ఎందుకో నేను చెప్తా. ఎందుకంటే మేమందరం నోట్స్ రాసుకోవాలంటే సార్ చెప్పింది ఏమన్నా ఇంటికి వెళ్ళి బుక్ లో రాసుకుంటాం. ఓల్డ్ స్కూల్. ఈయన టేక్ మధ్యలో కూడా సార్ ఇన్స్ట్రక్షన్స్ ఫోన్ లో నోట్స్ లో రాసుకుంటాడు. సో ఫోన్ వాడేది ఈయన. టెక్నాలజీని వాడండి అయ్యా. నేను వాట్సాప్ బ్యాటింగ్ ఇవి చెప్పట్లేదు, నోట్స్ Okay. పాజిటివ్ అని చెప్పి. కరెక్ట్ ఓకే బై దట్ లాజిక్ ఎస్. Who's good at flirting? Maybe. సెల్ఫ్ అవేర్నెస్. డిడ్ హీ ఫ్లర్ట్ విత్ యూ గర్ల్స్? No. ఐ డోంట్ థింక్ సో. వాడికి అవసరం లేదు. Who throws random philosophies on set? ఓకే. నువ్వు చెయ్యి లేపలేదంటే ఆ చెయ్యి నీ వైపే వెళ్ళాలి. బట్ నాట్ వెరీ ర్యాండమ్ బ్రో. మీరు అడిగితేనే చెప్తా. కరెక్ట్ బట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. నాకు చాలా హెల్ప్ అయింది. వీడు అప్పుడప్పుడు టెన్షన్ పడుతుంది నా దగ్గరికి వచ్చేవాడు. వాడికి తెలుసు అది. చాలా సార్లు హెల్ప్ అయింది నాకు. అప్పుడు నేను చెప్పాను. Yes. వీడు కూడా ఒకసారి వచ్చాడు, అప్పుడు చెప్పాను. సో ఇట్స్ నాట్ ర్యాండమ్ బట్ ఎస్ అడిగినప్పుడు చెప్తా. లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్. Who you think is more serious on sets? నేనే Why? అంటే కొంచెం నా క్యారెక్టర్ కూడా అలాంటిదే అండి. వీళ్ళందరి క్యారెక్టర్స్కి నా క్యారెక్టర్కి కొంచెం వ్యత్యాసం ఉంది. ఎందుకంటే టీజర్లో ఆల్రెడీ రివీల్ అయింది కాబట్టి నా క్యారెక్టర్ రైటర్ క్యారెక్టర్. మెథడ్ యాక్టర్ సెట్ లో కూడా హి ఇస్ ఆల్వేస్ ఇన్ క్యారెక్టర్. సో యా టు సమ్ ఎక్స్టెంట్ అది కూడా అండి. ఆ మూడ్ క్యారీ చేయాలని నేను చాలాసార్లు సీరియస్గా ఉండేవాడిని. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను అంత సీరియస్ ఏం కాదు. బట్ సెట్ మీద నేను చాలా సైలెంట్గా చాలా సీరియస్గా ఉండేవాడిని. యా. Who's the biggest movie buff? ఎక్కడున్నా డైలీ ఒక సినిమా చూసేదైతే వీడే అనుకుంటా. యా, ఎందుకంటే షూటింగ్ అప్పుడు కూడా చూసేవాడు. నేను షూటింగ్ అప్పుడు నేను చూసేవాడిని కాదు, ఇతను చూసేవాడు. షూటింగ్ అప్పుడు ఇతను. హి యూస్ టు వాచ్ కంటెంట్ అ లాట్. యా. Who's always angry on set? Angry. యాంగ్రీ కాదు కానీ టెన్షన్ అండి, ఒక రకమైన స్ట్రెస్. హే అందరికి తెలిసిపోయిందా? అందరికీ అది కనపడుతుంది మొహంలో. ఓ షిట్. రెస్ట్లెస్ ఎనర్జీ. నేను ఇంకా చాలా సటల్ గా ఉంటాను నా ఫీలింగ్. బట్ ఓకే రియాలిటీ చెక్ వచ్చింది కదా. అదే Who's most likely to become a politician in the future? ఆమె చెప్పింది కూడా ఇంటర్వ్యూలో. చెప్పింది కదా. ఆ ఇంటర్వ్యూ బయటకు కూడా వచ్చింది. Who's the biggest foodie among you? చూపేయండి. నేనే. Who gives the best relationship advice? కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి అంతే. Who's the first to say let's take a selfie? I think would survive with zero dialogue just with expressions. ఎక్స్ప్రెషన్ క్వీన్. Yeah. I feel too. నాకు ఒక డైరెక్టర్ కాల్ చేశారు మొన్న, ఇది రియల్ ఇన్సిడెంట్. టీజర్లు ట్రైలర్లు అన్నీ చూసి అనంతిక ఈజ్ ఎక్స్ప్రెషన్ క్వీన్, ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇవి. అనంతిక అండ్ హీజ్ అ వర్కింగ్ డైరెక్టర్. ఒకే స్మైల్లో, జస్ట్ ఒక స్మైల్లో 5 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కన్వే చేయగల కెపాసిటీ ఉందని ఆయన చెప్పారు. నేను ఇప్పుడు సభాముఖంగా అది అందరికీ చెప్తున్నాను. అండ్ ఇట్స్ అ కాంప్లిమెంట్ టు యూ. Thank you. Yeah, it's done. థ్యాంక్ యూ.